ధార్మిక కార్మిక క్షేత్రం రాజన్న సిరిసిల్ల జిల్లా వార్తల సమాహారం ఎస్ఎస్ న్యూస్ కు స్వాగతం. ఈ రోజు వార్త సహకార విద్యుత్ సరఫరా సంస్థ సెస్ లైసెన్స్ ను రాష్ట్ర ప్రభుత్వం రెన్యువల్ చేయాలని సెస్ 52వ మహాజన సభ ముక్తకంఠంతో తీర్మానించింది. లాభాల బాటలో పయనిస్తున్న సెస్ సంస్థను నిర్వీర్యం చేసే కుట్రను మానుకోవాలని, లేకుంటే మరో ఉద్యమానికి తెరలేపుతామని మహాజన సభ సభ్యులు హెచ్చరించారు. సహకార విద్యుత్ సరఫరా సంస్థ సెస్ 52వ మహాజన సభ ఈ రోజు సిరిసిల్ల సాయి మణికంఠ గార్డెన్ లో నిర్వహించారు. సెస్ చైర్మన్ చిక్కల రామారావు అధ్యక్షతన సమావేశం జరగగా ఈ సమావేశానికి జిల్లాలోని 255 గ్రామాల గ్రామ ప్రతినిధులు హాజరయ్యారు. మొదటగా సహకార జెండాను చైర్మన్ ఆవిష్కరించారు. అనంతరం సభ్యులు మాట్లాడుతూ గ్రామాల్లో రైతులకు మరియు ప్రజలకు మెరుగైన విద్యుత్ సేవలు అందిస్తున్న సెస్ సంస్థను నిర్వీర్యం చేసే కుట్ర మానుకోవాలని హెచ్చరించారు. పక్క జిల్లాలో రైతులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, అటువంటి పరిస్థితి మనకు రావద్దనుకుంటే మనమంతా ఒకతాటిపైకి వచ్చి సంస్థను కాపాడుకోవాలని పిలుపునిచ్చారు. లాభాల బాటలో పయనిస్తున్న సంస్థను ఏ కారణం లేకుండా ఎంపీడీసీఎల్లో విలీనం చేయడం సరికాదని గ్రామాన ఉద్యమాన్ని ఉధృతం చేయాలని పిలుపునిచ్చారు. అనంతరం సెస్ చైర్మన్ రామారావు, వైస్ చైర్మన్ దేవరకొండ తిరుపతి మాట్లాడుతూ 56 సంవత్సరాలుగా రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రజలకు మెరుగైన విద్యుత్ సేవలు అందిస్తున్న సెస్ సంస్థను ఎన్పీడీసీఎల్ విలీనం చేయడం బాధాకరమన్నారు. నాటి మాజీ ఎమ్మెల్యేలు జువ్వాడి నరసింహారావు, చినమనేని రాజేశ్వరరావు చొరవతో పార్టీలు వేరినప్పటికీ కరువు ప్రాంతంలో సెస్ సంస్థను ఏర్పాటు చేసి అమెరికాలోని స్వచ్ఛంద సంస్థ సహకారంతో అంచెలంచెలుగా ఎదుగుతూ లాభాల బాటలో పయనిస్తుందని తెలిపారు. ఎటువంటి సమాచారం లేకుండా సెస్ సంస్థకు లైసెన్స్ ఇవ్వకపోవడం, అధికారులు ఒక్కసారిగా కార్యాలయంలోకి చొరబడి ప్రజలను, ఉద్యోగస్తుల్ని భయభ్రాంతులకు గురి చేశారని అన్నారు. పోలీస్ బందోబస్తు మధ్య సెస్ కార్యాలయాన్ని దిగ్బంధించారని అన్నారు. రాజకీయ కక్షతోనే సంస్థను నిర్వీర్యం చేసే కుట్ర చేస్తున్నారని, దీన్ని ఎదుర్కోవడానికి తామంతా సిద్ధంగా ఉన్నామని అన్నారు. ఈ ప్రాంతానికి పోరాటాలు కొత్తేమి కాదని, ఎటువంటి ఉద్యమానికైనా సిద్ధంగా ఉన్నామని, ఊరూరా జేఏసీలు ఏర్పాటు చేసి ఉద్యమాన్ని ఉధృతం చేసి సెస్ సంస్థను కాపాడుకుంటామని తెలిపారు. ట్రాన్స్కో, డిస్కమ్ సంస్థలే వేల కోట్ల రూపాయల నష్టాల్లో ఉన్నాయని, లాభాల్లో ఉన్న సెస్ సంస్థను నష్టాల్లోకి నెట్టడానికి ప్రయత్నిస్తున్నారని అన్నారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం స్పందించి సంస్థకు లైసెన్స్ రెన్యువల్ చేయాలని వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో డైరెక్టర్లు దిద్ది రమాదేవి, దారుణం లక్ష్మీనారాయణ, మల్లుగారి రవీందర్ రెడ్డి, గౌరినేని నారాయణరావు, సందుపట్ల అంజిరెడ్డి, వరుస కృష్ణహరి, మాడుగుల మల్లేశం, కొన్నాల శ్రీనివాసరావు, ఆకుల గంగారం, నామాల ఉమా, రేగులపాటి హరిచంద్రరావు, ఆకుల దేవరాజం, కొట్టపల్లి సుధాకర్ తదితరులు ఉన్నారు. కానీ ఇక్కడ ఉన్నటువంటి రైతాంగాన్ని కానీ, ఇక్కడ ఉన్నటువంటి చేనేత కార్మికులను కానీ ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా నాణ్యతమైన కరెంట్ ఇవ్వాల్సిన బాధ్యత మా సెస్ సంస్థలో ఉంది. మీరు కూడా మన చేదోడు వారిగా ఉండవలసిన బాధ్యత ఉందని తెలియజేస్తున్నాను. అదేవిధంగా నిన్నగాక మొన్న అంటే 31 డేటు రాత్రి 12 గంటల దాకా మనకు ఎనర్జీ లైసెన్స్ కోఆపరేటివ్కు సంబంధించినటువంటి సంఘ లైసెన్స్ మనకు ఉంది. ఇందులో ఉన్నటువంటి ఎంప్లాయీస్ కూడా టోటల్గా మన ఎంప్లాయీస్ మనం రిక్రూట్మెంట్ చేసుకున్నమే, మనమే జీతాలు ఇస్తున్నాము. మనం కట్టిన కరెంటు బిల్లును చేస్తున్నటువంటి సంస్థలు అర్ధరాత్రి అయిపోయిన తర్వాత తెలియకుండా, చెప్పకుండా ఒక పై చదువు చదువుకున్న ఇక్కడ ఉన్నటువంటి పాలకవర్గం తెలియజేయకుండా ఎర్లీగా మార్నింగ్ వచ్చేసి దాని దగ్గరికి వచ్చేసి ఒక పెద్ద సెక్యూరిటీ పెట్టుకొని నిజంగా యుద్ధం జరుగుతున్నా మనకు యుద్ధమైతే ఏం లేదు కదా, ఏదో పాకిస్తాన్కి ఇండియా యుద్ధమైనట్టు ఓ రాత్రి ఎక్కడ చూసినా పోలీసులు తీసుకొచ్చి మన సంస్థలు, మన సంస్థ ఇది, ఇక్కడ ఉన్నటువంటి ఎంతమంది ఉన్నాము ఇంక్లూడింగ్ మా పార్టీకే మిత్రులు అందరం కలిపి మన సంస్థ 100% మన ఉదాహరణ చేసుకోవాల్సిన బాధ్యత మనకు ఉంది. ఇక్కడ ఉన్నటువంటి రాజకీయ నాయకులు ఏ పార్టీ అయినా పర్వాలేదు, ఎప్పుడైనా ఏదైనా సమస్య వచ్చినప్పుడు ఉమ్మడిగా పోరాడాల్సిన బాధ్యత మనకు ఉంటుంది. వాళ్ళు వచ్చి ఒకేసారి మొత్తం ఏదో అద్భుతం చూపించినట్టు, పరిశీలన చేసినట్టు ఇక్కడ ఉన్న ఉద్యోగుల వ్యక్తులని ఆవించుకుంటూ అంటే అంతకున్న ఉద్యోగులకు మనం కాపాడుకోలేదా, మనం జీతాలు ఇవ్వలేదా, మనం కరెంట్ ఇవ్వలేదా, మనం లైన్ లేదా. ఇంకొకటి కూడా జరిగింది ఏంటంటే ఈఆర్సీ కొత్త రూల్ తీసుకొచ్చింది. కిలో వాట్స్ కొత్త లైన్స్ అంటే 2 కిలో వాట్స్ కింద, 3 కిలో వాట్స్ కింద 1 కిలోమీటర్ వరకు మనకు ఒక గైడ్లైన్స్ ఇచ్చింది. ఆ గైడ్లైన్స్ మీద ఈఆర్సీ డైరెక్టర్ గారు కంచాల రఘు గారు మమ్మల్ని అడిగితే, సార్ మేము తప్పకుండా ఇంతకుముందు కూడా ఈఆర్సీ రూల్ ప్రకారంగానే ఇతర డిస్కౌంట్లు జరుగుతున్నటువంటి వ్యవహారాల ప్రకారంగా వర్క్ చేస్తున్నాము. కానీ మాకు ఒక సాంప్రదాయం ఉంది, మాకు ప్రతి ఊరు నుంచి అక్కడ ఎలక్ట్ అయినటువంటి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి ప్రతినిధులు ఉన్నారు. వాళ్ళ దగ్గర మేము తెలియజేసి వాళ్ళ ఆమోదం తీసుకొని మేము కంటిన్యూషన్ చేద్దామని చెప్పినాం. ఏమీ లేదు, ఒకటో డేట్ వచ్చి వాళ్ళు 2 డేట్లు చేసారు. జస్ట్ ఈ గ్యాప్లో 2 డేస్ మాత్రమే. రేపటి నుంచి మనకు విలువలు రాగానే రేపటి నుంచే మనది ఇంప్లిమెంటేషన్ అయినటువంటి వాతావరణం తప్ప వాళ్ళ నుంచి ఏమీ చేయలేదు. ఇవాళ స్టోర్ కాడికి ఎక్కలేని ల్యాండ్ తీసుకొచ్చి అక్కడ పోలీసులు సెక్యూరిటీ పెట్టుకున్నారు. అంత అవసరమైనటువంటి
చూసుకొని మన దగ్గర ఉన్నటువంటి రైతాంగానికి కానీ మన దగ్గర చేనేత కార్మికులకు కానీ ఇక్కడ ఏ లైన్ ఉన్నా ఆ లైన్ చేసుకోవాల్సిన బాధ్యత ఇక్కడ ఉన్నటువంటి సంస్థ పైన ఉంది. ఇంత ఆగమేఘాల మీద ఇట్లాంటి వాతావరణం సృష్టించడం కరెక్ట్ కాదు. ఎట్టి పరిస్థితుల్లో మీరు ఇక్కడ కన్జ్యూమర్లను గౌరవించి రాజకీయంగా ఎలాంటి శత్రుత్వం ఉన్నా ఎలాంటి ఇబ్బందులు ఉన్నా దాన్ని మీరు క్రియేట్ చేయండి. దాన్ని దేనికంటే దానికి సిద్ధం. కానీ ఇక్కడ ఉన్నటువంటి కన్జ్యూమర్లను ఎవ్వరు కూడా ఇబ్బంది పెట్టినా అందరం చైతన్యవంతులమై సైనికుల్లాగా పనిచేసి ఈ సంస్థను కాపాడాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది, మన మీద ఉంది. మీరు మా తోడుగా, మీరు మీ తోడుగా రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఉన్నటువంటి సెస్సును అందరం కాపాడుకుందామని తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ నా యొక్క ధన్యవాదాలు. దుర్మార్గులు, దుష్టులు ఎవరికైతే మేము ఇల్లీగల్ పనులు కావాలని వస్తారో వాళ్ళకి చెయ్యలేదో ఆ మూర్ఖులు, ఆ దుర్మార్గులు వాళ్ళు ఓట్ల పిటిషన్ వేసుడో లేకపోతే ప్రెస్ మీట్ పెట్టుడో చేస్తారు. తలమాటిన ముండా కొడుకులు వాళ్ళు. ఎందుకంటే ఎందుకు తెలుస్తున్న కోపం ఎందుకంటే ఒక మంచిగా నడుస్తున్న సంస్థ బదనాం చేసి నేను తప్పుగా ఆలోచన చేస్తాను. ఇది తప్పు, ఇలా చేయకూడదు, అది మంచిది కాదు. ఉసురు తగ్గుతుంది. ఈ సెస్లో ఉన్న సభ్యుల ఉసురు తగిలి ఈ ప్రజల ఉసురు తగిలి నాశనం అయిపోతారు. దీని మీద ఆరోపణ చేసిన వాళ్ళు, దీన్ని తీస్తామనుకున్నారు. ఎవరు కూడా ప్రజాయితలు ఏదున్నా భగవంతుడే చూడాలి. అంతేగాని మీరు ఏం చేసినా నడవని ఈ ప్రజలు ఎవరు ఒప్పుకోరు. ఈ ప్రజలు మట్టిగా లేదు. ఎట్టి పరిస్థితుల్లో ప్రతిఘటించి ఖచ్చితంగా, ఎందుకంటే అన్ని విప్లవాలు చూసిన వాళ్ళు సిరిసిల్ల గడ్డ ఇప్పుడు కాదు, అప్పుడు కాదు, 75 నుంచి మనం చూసుకొస్తున్నాం. ఇప్పటిదాకా ఏ పోరాటానికైనా ఎదురాడం ఖచ్చితంగా మీరు మా ఎదుర్కొండాలి. మేము ముందుంటాం. ఏ పోరాటమైనా చేయడానికి సిద్ధంగా ఉంటామని తెలియజేస్తూ ఇక్కడ నుంచి అప్పీల్ చేస్తున్నా. సిరిసిల్ల వినియోగదారులకు, ప్రజలకు, అందరికీ ఆ రోజుల్లో 3 లక్షల మంది జనం ఉంటే ఇవాళ ఈ 21 జనాభా లెక్కల ప్రకారం రేపు జరగబోతుంది. ఈ లెక్కల ప్రకారం 6 లక్షల పైచీలు మన సిరిసిల్ల జనాభా. అంతకంటే ఎక్కువనే ఉంటుంది, తక్కువ ఉండదు. కాబట్టి ఒక్క పిలుపుతోని అందరూ కూడా అవసరమైతే రోడ్డు ఎక్కాల్సిన అవసరం, దిగ్బంధం చేయాల్సిన అవసరం ఉంటుందని తెలియజేస్తున్నాం. దయచేసి మీ ఎందులో వట్టిగా మాట్లాడలేదు. మీ వెనుక సహకార సంస్థను కాపాడుకోవాలనుకున్న అందరూ పోరాటం చేయాల్సిన అవసరం ఉంది. చేయాలి. ఏ ప్రభుత్వం వచ్చినా, ఏ ప్రభుత్వమైనా ఇంతమంది సంస్థలను నిర్వీర్యం చేసి దాన్ని ఏదో సాగు చూపించి సర్వనాశనం చేయాలని, దాన్ని కలుపుకోవాలని ప్లాన్ చేస్తారు. వట్టిగానే రాలేదు. 1969 వట్టిగానే రాలేదు. అప్పటి ప్రభుత్వం, అప్పుడున్న నాయకులు ఆలోచన చేసి ఇది మెట్ట ప్రాంతము సిరిసిల్ల, గీత కార్మికులు, అదేవిధంగా రైతులు, వీటిద్దరినీ దృష్టి పెట్టుకొని మెట్ట ప్రాంతంలో పాలితాలు లేవు, ప్రాజెక్టులు లేవు, ఇబ్బంది అవుతుంది. బోర్ల ద్వారా ఆధారపడి నడపాల్సిన రైతులు, అదేవిధంగా టెక్స్టైల్ రంగం ఇక్కడ మనకు ఎక్కువ ఏంటంటే పద్మశాలి సోదరులు ఉన్నారు. నిజంగా ఇవాళ అప్లైడ్ పార్కు, టెక్స్టైల్ పార్కు ఇవన్నీ వచ్చినాయి కదా. రాబోయే రోజుల్లో చాలా రాబోతాయి. కాబట్టి ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని మనం ఈ సహకార సంఘాన్ని ముందుకు తీసుకుపోతున్నాం. ఇట్లాంటి సహకార సంఘాన్ని నిర్వీర్యం చేస్తే ఎవరు కూడా ప్రజలు ఒప్పుకోరు. వాళ్ళు ఎవరు కూడా సుఖంగా లేరు. ఎట్టి పరిస్థితులు తిరుగుబాటు చేసి దీన్ని ఎట్టి పరిస్థితుల పోరాటం చేసి కాపాడుకుందామని తెలియదు. మీరందరూ మండల వేదిగా పార్టీలకు అతీతంగా ఒక జేఏసీగా ఏర్పడి ఆ జేఏసీ ద్వారా పిలిపించిందని మనం పోరాటాలను కొనసాగించాలని తెలియజేస్తూ ఈ సంఘాన్ని, ఈ మంచిగా నడిచే సంస్థను కాపాడుకోవాలి. ఇది ఒకటే కాదు, దేశంలోనే సహకార రంగాన్ని బలోపేతం చేస్తామని సెంట్రల్ ఇప్పుడున్న ప్రభుత్వం. అంతకుముందు ఎప్పుడు కూడా సహకార రంగానికి మంత్రివర్గం మంత్రులకు అట్లాంటిది బలోపేతం చేయాలనే ఆలోచనతోని. ఎందుకంటే యూరోప్ దేశాలలో, ఇంకా వెస్టర్న్ కంట్రీస్లలో కోఆపరేటివ్ సంస్థలు కావాలని ప్రతి ఒక్కటి అందిస్తారు రైతులకు, వినియోగదారులకు.
అట్లాంటి దాన్ని బలోపేతం చేయాలని చెప్పి ఇంతకుముందు మన దగ్గర కూడా వచ్చిన అమిత్ షా గారు దీనికి వారు హోమ్ మినిస్టర్ దీనికి వారి దగ్గర ఉంది. వారి ఆధీనంలోనే ఈ శాఖ సహకార శాఖ అక్కడి నుంచి బలోపేతం చేసుకురావాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానికి ఉంటుంది, ఇక్కడ ఉన్న అధికారులకు ఉంటుంది. కానీ దాన్ని కావాలకుండా అది చేయకుండా అనవసరంగా దీన్ని నష్టాలు చూపించి నష్టాలున్నాయని చెప్పి లేకపోతే అవినీతి జరిగిందని చెప్పి నాయకులు మాట్లాడేది నిన్న మనలో ఆంధ్రజ్యోతిలో చూసిన వాళ్ళ అభిప్రాయాలు జిల్లా అధ్యక్షుల అభిప్రాయాలు అడిగితే ఎవరి అభిప్రాయం వాళ్ళు చెప్పారు. ఒక నాయకుడు కలిపితే హ్యాపీ ఉన్నామంటాడు, ఇంకొక ఆయన 80% కలపద్దు, దీన్ని అవినీతిని అరికట్టాలన్నాడు. ఒక నాయకుడు పూర్తి స్థాయిలో దీన్ని 80% అడ్డుకుంటాం, ఏదైతే లైసెన్స్ మీరు ఇస్తలేరు ఆపిలో ఆ లైసెన్స్ విలువ చేయాలి, 80% పోరాటం చేసి దీన్ని ఆపుకుంటామని చెప్పి ఇంకో నాయకుడు. అందరు నాయకులు కలయికతోనే మనం ఒక చేసి ఏర్పడి ఈ సంస్థను కాపాడు. ప్రతి పేదవాడి సొంతింటికల నెరవేరాలని రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం మొదటి దశలో రాష్ట్రంలోని సిరిసిల్ల జిల్లా నెంబర్ 1 గా నిలిచిందని కాంగ్రెస్ పార్టీ సిరిసిల్ల నియోజకవర్గ ఇన్ఛార్జ్ కెకే మహేందర్ రెడ్డి అన్నారు. నామాపూర్లో ఇందిరమ్మ ఇండ్ల ప్రవేశాలను చేపట్టారు. ముస్తాబాద్ మండలం నామాపూర్లో ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో 99 రోజుల కార్యక్రమంలో భాగంగా నూతనంగా నిర్మించుకున్న 4 గృహాలను అధికారులు కుటుంబ సభ్యులతో కలిసి గృహ ప్రవేశాలు చేశారు. ప్రవేశానికి ముఖ్య అతిథిగా హాజరైన మహేందర్ రెడ్డిని అధికారులను కాంగ్రెస్ పార్టీ నేతలు మహిళలు ఘనంగా స్వాగతం పలికారు. ప్రతి గృహాన్ని పరిశీలించి అట్టి దంపతులకు శుభాకాంక్షలు తెలిపారు. అలాగే ప్రతి ఇంటి దంపతులకు గృహ ప్రవేశం సందర్భంగా కేకే మహేందర్ రెడ్డి నూతన వస్త్రాలను కానుకగా అందించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అంటేనే పేదల పక్షమని వెల్లడించారు. ప్రతి పేదవాడికి సొంతింటికల నెరవేర్చాలనే ఉద్దేశంతో యజ్ఞంలో ఇండ్ల నిర్మాణ పనులను ప్రభుత్వం చేపట్టిందని వెల్లడించారు. ఈ క్రమంలో అధికారులకు కృషితో రాష్ట్రంలోని సిరిసిల్ల జిల్లాలో అత్యధిక ఇండ్ల నిర్మాణాలు పూర్తి చేసి జిల్లాలో నెంబర్ 1 గా నిలిచారని వెల్లడించారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాకముందుకు ఇచ్చిన 6 గ్యారెంటీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తూ అభివృద్ధి సంక్షేమం ధ్యేయంగా ముందుకు సాగుతుందని అన్నారు. అన్ని వర్గాలకు సమాన న్యాయం చేకూరుస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వానికి ప్రజలు అండగా నిలిచి ఆశీర్వాదాలను వెల్లడించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ మాదాస్ అనిల్, పోతగల వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ తలారి రాణి నరసింహులు, పీడీ వెంకట మాధవరావు, డిఈ సాజిద్, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు ఏళ్ల బాలరెడ్డి, కాంగ్రెస్ పార్టీ కరీంనగర్ కో కన్వీనర్ కనమనేని చక్రధర్ రెడ్డి, ముస్తాబాద్ ఉప సర్పంచ్ తాళ విజయరెడ్డి, మహిళా విభాగం మండల అధ్యక్షులు వనిత, నాయకులు కొండం రాజరెడ్డి, గజ్జల రాజు, చెర్లపల్లి శ్రీనివాస్ గౌడ్, ఎల్లాగౌడ్, కొమరయ్య, మండల నాయకులు తదితరులు పాల్గొన్నారు. మాకు చాలా సంతోషంగా ఉంది. గత 30 సంవత్సరాల నుంచి కిరాయికి ఉంటున్నాను. నేను ఇందిరమ్మ కళతో నెరవేరింది నాకు సొంత ఇల్లు కూడా, అది నాకు చాలా సంతోషంగా ఉంది. ధన్యవాదాలు. ముఖ్యమంత్రి గారికి కృతజ్ఞతలు. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా యనుమల రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతి పేదవాడి యొక్క సొంతింటి కలను నెరవేర్చాలన్న ఉద్దేశం కొద్దీ ఒక యజ్ఞంలా సొంత ఇంటిని నిర్మించుకునే దిశగా అధికారుల యొక్క సహాయ సహకారాలతో అధికారులను ఎప్పటికప్పుడు కూడా సలహాలు సూచనల మేరకు అధికారుల యొక్క సలహాలు సూచనల మేరకు ఈ సిరిసిల్ల నియోజకవర్గంలో ఇంచుమించు 3750 ఇండ్లను ఇవ్వడం జరిగింది మొదటి విడతలో. అందులో ఇంచుమించు 2900 మంది తమ ఇళ్లను సొంతింటి కలను నెరవేర్చుకోవాలి, సహకారం చేసుకోవాలన్న ఉద్దేశం కొద్దీ వివిధ దశల్లో, కొంతమంది ఏమో బేస్మెంట్ల దశలో ఉన్నారు, కొంతమంది పిల్లర్ దశలో ఉన్నారు. ఇంచుమించు 1300 మంది సిరిసిల్ల జిల్లాలో ఇంతవరకు తమ సొంత ఇంటిలోకి గృహప్రవేశాలు చేయడం జరిగింది. ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా సిరిసిల్ల జిల్లా ఇవాళ ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణంలో ముందంజలో ఉన్నది, ప్రథమ స్థానంలో ఉన్నదనడానికి ఇక్కడ ఉన్న అధికారుల యొక్క, కలెక్టర్ గారి యొక్క, వారి యొక్క కృతనిశ్చయంతో ఏదైతే ప్రభుత్వం పేదవాడి సొంతింటి కలను నెరవేర్చాలన్న ఉద్దేశం కొద్దీ ముందుకు తీసుకెళ్తుందో దాన్ని అమలు పరిచే దిశగా వివిధ హోదాల్లో ఉన్న ప్రతి అధికారి కూడా తమ సొంత ఇల్లుగా, తన సొంత బిడ్డల్లాగా భావించి వారిని ఎప్పటికప్పుడు వినకుండి నడిపిస్తూ ఈ యొక్క రికార్డును సాధించారు. ఇవాళ యనుమల రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్ని ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నప్పటికీ కూడా గత ప్రభుత్వం యొక్క అవినీతి అక్రమాల్లో తలమునిగి ఈ రాష్ట్రాన్ని 8 లక్షల కోట్ల అప్పుల్లోకి నెట్టినప్పటికి కూడా నెలకు 6750 కోట్ల మిత్తిని కట్టుతున్నప్పటికి కూడా ఎవరెన్ని అవాకులు చెవాకులు పేల్చినా కానీ, ఉత్తర ప్రగల్భాలు పలికినా కానీ వాటన్నింటినీ కూడా బేఖాతరు చేస్తూ ప్రజలకు ఇచ్చిన ఏదైతే 6 గ్యారెంటీల హామీలను ఉన్నాయో ఆ హామీలను నెరవేర్చే దిశగా పేదవాడికి కావాల్సింది కూడు, గూడు, గుడ్డ, ఇల్లు అన్న ఉద్దేశం కొద్దీ ఇవాళ ముందు దశలో ఇవాళ
గూడు ఇవ్వడానికి ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని, గతంలో ఇందిరమ్మ ఉన్నప్పుడు ఏ విధంగానే ఇందిరమ్మ ఇళ్ళని తీసుకొచ్చినారో యనమల వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ఆధ్వర్యంలో అదే మాదిరిగా ఇవాళ మళ్ళీ యనమల రేవంత్ రెడ్డి గారు కూడా ఏ ఊరు కూడా ఇందిరమ్మ ఇల్లు లేకుండా ఉండకూడదన్న ఉద్దేశం కొద్దీ ప్రతి లబ్ధిదారునికి ఎవరికైతే అవసరం ఉంటుందో వాళ్ళందరికీ కూడా శాచ్యురేషన్ లెవెల్లో కొంచెం వెనక ముందు మళ్ళీ ఇప్పుడు మే నెలలో ఇంచుమించు మొదటి విడతలో రాని వాళ్ళందరికీ కూడా మే నెలలో ఇవ్వడానికి కూడా కృతనిశ్చయంతో ప్రభుత్వం ముందుకెళ్తుంది. అదే మాదిరిగా పేదవాడు ఉపవాసం ఉండొద్దన్న కొద్దీ పెద్దవాడు ఏదైతే బియ్యం తింటాడో పేదవాడు కూడా అదే బియ్యం తినాలన్న ఉద్దేశం కొద్దీ ఇవాళ సన్న బియ్యాన్ని పథకాన్ని కూడా దేశంలోనే కాదు ప్రపంచంలో ఎక్కడ లేని విధంగా తీసుకెళ్తున్న ఘనత ఈ ప్రజా పరిపాలనలో యనమల రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో జరుగుతుంది. ప్రజలందరికీ కూడా ఏదైతే హామీలు ఇవ్వడం జరిగిందో గత ఎన్నికల సందర్భంగా మీరు ఆశీర్వదించి ఈ రాష్ట్రంలో ఈ యొక్క మా బతుకులు బాగుపడాలంటే కాంగ్రెస్ ప్రభుత్వమే మాకు అవసరం అని చెప్పి మీరు తీసుకొచ్చిన దానికి మీ మీద కాంగ్రెస్ పార్టీ పైన మీరు ఉంచిన నమ్మకాన్ని వమ్ము చేయకుండా ప్రజలకు ఎప్పటికప్పుడు ఇలా దళిత బడుగు బలహీన వర్గాలు మైనారిటీలకు అండగా ఉండాలని చెప్పి పేదవాడికి అండగా ఉండాలని చెప్పి ఏ పథకం చేపట్టినా కాంగ్రెస్ పార్టీ పేదల పక్షాన ప్రజల పక్షాన తీసుకుంటుంది. దానికి మీరు కూడా ఎల్లవేళలా రేవంత్ రెడ్డి గారి సర్కారును కాంగ్రెస్ ప్రభుత్వ సర్కారును ఆశీర్వదించాలని కోరుకుంటూ అధికారులకు కూడా నిజంగా కూడా ఇంత పెద్ద ఎత్తున తమ సొంత ఇల్లు కట్టుకున్నట్టుగా ఒక్కొక్కరిని ఎప్పటికప్పుడు సలహాలు సూచనలు ఇస్తూ చిన్న చిన్న తప్పులున్నా కానీ వారిని ఎప్పటికప్పుడు సరిదిద్దుతూ వాళ్ళని ఎంకరేజ్ చేసిన వారికి కూడా జిల్లా యంత్రాంగానికి అందరికి కూడా పేరు పేరున కృతజ్ఞతలు చేస్తున్నారు. గంభీరావుపేట మండల కేంద్రంలోని శ్రీ సీతారామస్వామి బ్రహ్మోత్సవాలు నేత్రపర్వంగా సాగుతున్నాయి. స్వామివారిని రథంపై ప్రతిష్ఠించి ఊరేగింపు నిర్వహించారు. గంభీరావుపేట మండల కేంద్రంలోని శ్రీ సీతారామచంద్ర స్వామి ఆలయంలో బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. ఈ రోజు స్వామివారిని ఉత్సవమూర్తులను సర్వాంగ సుందరంగా అలంకరించి రథంపై ప్రతిష్ఠించారు. నేటి ఉదయం నుంచి భక్తులు భారీగా తరలివచ్చి స్వామివారిని దర్శించుకున్నారు. మహిళలు మంగళహారతులతో తరలిరాగా డీజే పాటలతో కోలాటాలు దాండియాతో భక్తులకు కనువిందు చేసేలా నృత్యాలు చేశారు. డప్పు చెప్పుల మధ్య జై శ్రీరామ్ గోవింద నామస్మరణ మధ్య రథోత్సవం నేత్రపర్వంగా సాగింది. శ్రీరామచంద్రమూర్తి రథంపై పురవీధుల గుండా ఊరేగుతూ భక్తులకు దర్శనమిచ్చారు. పలు పార్టీల నాయకులు స్వామివారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ చైర్మన్ మల్లుగారి నర్సాగౌడ్ మాట్లాడుతూ శ్రీ సీతారామస్వామి ఆలయ బ్రహ్మోత్సవాలలో భాగంగా రథోత్సవానికి చుట్టుపక్కల జిల్లాల నుంచి రాష్ట్రాల నుంచి పెద్ద ఎత్తున భక్తులు హాజరయ్యి స్వామివారిని దర్శించుకుని ఆ స్వామివారి కృపాకటాక్షలతో ప్రజలందరూ అష్టైశ్వర్యాలతో పాడి పంటలతో చల్లగా ఉండేలా చూడాలని అన్నారు. శ్రీరాముని దర్శించుకుంటే కోరిన కోరికలు తీరుతాయని భక్తులు ప్రగాఢ నమ్మకమని తెలిపారు. అలాగే వచ్చిన భక్తులకు 99 10th క్లాస్ బ్యాచ్ పులిహోర ప్యాకెట్లు అందించారు. అలాగే హెచ్పీ గ్యాస్ ఏజెన్సీ నిర్వాహకులు దేవదాస్ గౌడ్ దంపతులు చల్లా మజ్జిగతో పాటు నీటి వితరణ చేశారు. ఈ బ్రహ్మోత్సవాల్లో పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చి స్వామివారిని దర్శించుకున్నారు. కట్నంగా సమర్పించుకున్నారు. స్వామివారు స్వామివారికి 51 రూపాయలు కట్నంగా సమర్పించుకున్నారు. స్వామివారికి 101 రూపాయలు కట్టాలని సమర్పించారు.
కుటుంబానికి సాంబార్ ఆశిస్తూ ఉండాలని కోరుతున్నాము. సమర్పించుకున్నారు. ఏప్రిల్ మాసంలో జరిగే మహనీయుల జయంతి వేడుకలను జయప్రదం చేయాలని జయంతోత్సవాల కమిటీ సభ్యులు పిలుపునిచ్చారు. ఈ రోజు సిరిసిల్ల ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో జయంతోత్సవాల కమిటీ సభ్యులు ఆకునూరి బాలరాజు, రాగుల జగన్, చొక్కల రాము, కంసాల మల్లేశం మాట్లాడుతూ ఏప్రిల్ మాసంలో జరిగే మహనీయుల జయంతి వేడుకలను విజయవంతం చేయాలని కోరారు. ఈ నెల 5న డాక్టర్ బాబు జగజీవనరావు జయంతి, అలాగే 11న జ్యోతిరావు పూలే జయంతి, ఈ నెల 14న రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయని, గ్రామాన మహనీయుల వేడుకలు ముగించుకుని సిరిసిల్ల అంబేద్కర్ చౌరస్తా వద్ద జరిగే జయంతోత్సవాలకు సకాలంలో హాజరు కావాలని పిలుపునిచ్చారు. ఈ జయంతి వేడుకలన్నీ ప్రభుత్వ ఆధ్వర్యంలో ఘనంగా జరుగుతున్నాయని, నిర్వాహకుల పేరిట ఎవరికి చందాలు ఇవ్వవద్దని వారు పిలుపునిచ్చారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాలు పెద్ద ఎత్తున హాజరై ఈ మహనీయుల జయంతి వేడుకలను విజయవంతం చేయాలని వారు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ లింగంపల్లి గంగరాజు, భైరవని రమేష్ గౌడ్, కొంపల్లి రాజేందర్, అన్నారపు రాజలింగం, శ్రవణ్ కుమార్, నకెల్లయ్య తదితరులు పాల్గొన్నారు. మహనీయుల జయంతోత్సవాలకు గ్రామాల నుండి అందరూ కదిలి రావాలని, అక్కడున్న విగ్రహాలకు పూలమాలలేసి అక్కడి నుంచి జిల్లా కేంద్రానికి అందరూ కూడా తరలి రావాలని అందరినీ కోరుతున్నాను. అదేవిధంగా మొట్టమొదటిసారిగా బాబు జగజీవనరావు జయంతోత్సవము 5 తారీఖు నాడు రేపు, అదేవిధంగా 11 తారీఖు నాడు పులే గారి జయంతోత్సవము, జ్యోతిరావు పులే గారి జయంతోత్సవం, అదేవిధంగా 14 తారీఖు నాడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి జయంతోత్సవ సభలకు మీరందరూ కూడా, ఈ గ్రామ ప్రజలందరూ కూడా అక్కడ ఉన్నటువంటి విగ్రహాలకు మరి దండలేసి అక్కడ నుండి సిరిసిల్లకు తరలి రావాలని మేము అందరము కోరుకుంటున్నాము. అదేవిధంగా మీరు అందరూ కూడా వచ్చి ఇక్కడి బహిరంగ సభను విజయవంతం చేసి మరి ఇక్కడ నడిపిస్తున్నటువంటి వాళ్ళు గవర్నమెంట్ ఆధ్వర్యంలో నడుస్తుంది కాబట్టి మీరు అందరూ కూడా రావాలని. ఇంతకుముందు అయితే మైకులు టాపి కట్టి తింపడం జరిగింది, ఇప్పుడు అదేం లేదు. దయచేసి అందరూ కూడా మరి ఈ జయంతోత్సవాలకు అందరూ కదిలి రావాలని అందరినీ కోరుతున్నాను. మరి మహనీయుల జయంతి కార్యక్రమం మరి జరుగుతుంది కనుక రేపు ఉదయం 10 గంటలకు మరి అంబేద్కర్ చౌరస్తాలో బాబు జగజీవనరావు జయంతి కార్యక్రమం మరి గౌరవ కలెక్టర్ గారు మరి అఫీషియల్గా అది అఫీషియల్ ప్రోగ్రాం కాబట్టి గవర్నమెంట్ చేస్తుంది కాబట్టి మన దళిత జాతి, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు అందరూ యథావిధిగా ఆయా గ్రామాలలో మరి విగ్రహాలకు దండలు వేసుకొని మరి యథావిధిగా సిరిసిల్లకు వచ్చేసి పెద్ద ఎత్తున కార్యక్రమం విజయవంతం చేయవలసిందిగా కోరుతా ఉన్నాం. మరి ముఖ్యంగా ఇదే నెలలో, ఏప్రిల్ నెలలో పెద్దలు మరి అట్లాగే మరి జ్యోతిరావు పూలే గారి 11వ తారీఖు నాడు ఆయన జయంతి కార్యక్రమం ఉన్నది. మరి బీసీలంతా ఏకమై మరి సిరిసిల్ల పట్టణానికి రావాల్సిందిగా కోరుతా ఉన్నాం. మరి ఆ కార్యక్రమం కూడా గవర్నమెంట్ టేకప్ చేసింది కాబట్టి మరి ప్రజలందరూ వచ్చి మరి పెద్ద ఎత్తున తరలి వచ్చి ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా కోరుతా ఉన్నాం. అట్లాగే మళ్ళీ 14వ తారీఖు నాడు మరి బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి కార్యక్రమం ఉంటుంది కనుక అది కూడా గవర్నమెంటే టేకప్ చేసింది కనుక మరి అందరూ దయచేసి వేరే అనుకోకుండా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కార్యకర్తలు కావచ్చు, మరి ఎస్సీలు కావచ్చు, బీసీలు కావచ్చు, మైనార్టీలు కావచ్చు, అందరూ వచ్చి ఆ కార్యక్రమాలను విజయవంతం చేయవలసిగా కోరుతా ఉన్నాం. ముఖ్యంగా ఎవరన్నా ఇప్పుడు ఈ కార్యక్రమాలు గవర్నమెంట్ చేస్తుంది కనుక ఎవరన్నా వేరే విషయాలలో ఎవరన్నా చందాలు అడిగితే దయచేసి మీరు ఎవరు ఇవ్వకండి. మరి యథావిధిగా గవర్నమెంట్ టేకప్ చేస్తుంది కనుక మరి సిరిసిల్ల పట్టణానికి సంబంధించినటువంటి పెద్దలు ఎవరైనా, స్టేట్లు ఎవరైనా కానీ ఎవరైనా నచ్చి అడిగితే దయచేసి డబ్బులు ఎవరికి ఇవ్వద్దని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నా. కార్యక్రమం విజయవంతం చేయవలసిందిగా కోరుతాం. ఈరోజు రాయన్న సిరిసిల్ల జిల్లా ప్రెస్ క్లబ్లో మరి ఏదైతే ప్రతి సంవత్సరం ఏప్రిల్ మాసంలో మహనీయుల జాతర జరుగుతుంది కాబట్టి, మహనీయుల పుట్టినరోజు జయంతిలు జరుగుతాయి కాబట్టి మరి ప్రతి ఒక్క మహనీయునికి రాయన్న సిరిసిల్ల జిల్లాలో ఉన్నటువంటి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలందరూ కలిసి మరి వారి ఊళ్ళల్లో మహనీయుల పండుగ జరుపుకొని మరి రాయన్న సిరిసిల్ల నడిబొడ్డులో మరి డాక్టర్ బిఆర్ అంబేద్కర్, మరి అలాగే జ్యోతిరావు పూలే, అలాగే బాబు జగజీవనరావు జయంతి ఉత్సవాలను మనమందరం
జయంతి ఉత్సవాలు జరుపుకున్నప్పుడే మరి మహనీయులకు ఘనత ఇవ్వాలి అని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. ఎందుకంటే మనం మహనీయులను తలుచుకున్నప్పుడు వాళ్ళు లేని మనం లేము కాబట్టి వాళ్ళందరికీ ప్రతి వాడలో వెలివాడలో కావచ్చు, ప్రతి వాడలో స్కూళ్ళల్లో ఇది అని చెప్పినప్పుడే పిల్లలకు ఇప్పటితరం ఉన్న పిల్లలకు చెప్పినప్పుడే మహనీయుల గురించి మనం చెప్పినప్పుడే వాళ్ళకు కూడా అర్థమయ్యి కదా వచ్చే సంవత్సరాలలో కూడా చిన్నపిల్లలు కూడా వాళ్ళు మహనీయుల గురించి తెలుసుకొని వాళ్ళు కూడా జయంతోత్సవాలు జరుపుతారు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ప్రెస్ మిత్రుల ద్వారా తెలియజేయాలంటే ప్రతి ఒక్కరు కూడా పాల్గొని విజయవంతం చేయాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం. ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని మండల పరిషత్ కార్యాలయంలో స్థానిక తహసీల్దార్ సుజాత, మార్కెట్ కమిటీ చైర్పర్సన్ షేక్ సాబిరా బేగంతో కలిసి 23 మంది లబ్ధిదారులకు 23,02,668 రూపాయల విలువగల కళ్యాణలక్ష్మి షాదీ ముబారక్ చెక్కులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వం ఆర్థికంగా ఎన్ని ఇబ్బందులు ఎదుర్కొంటున్నా పేదల సంక్షేమంలో మాత్రం రాజీ పడడం లేదని అన్నారు. రానున్న రోజుల్లో మరిన్ని పథకాల అమలుతో ప్రభుత్వం ప్రజల ముందుకు రాబోతుందని తెలిపారు. ఈ సందర్భంగా లబ్ధిదారుల ముఖ్యమంత్రికి, స్థానిక నాయకులకు, అధికారులకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో బ్లాక్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు దుమ్మాటి నరసయ్య, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు లక్ష్మారెడ్డి, మొండా శ్రీను, ఎల్లారెడ్డిపేట పట్టణ అధ్యక్షుడు చిన్నబాబు, మార్కెట్ వైస్ చైర్మన్ గుండాటి వెంకటరెడ్డి, అక్కపల్లి సర్పంచ్ బాబు, హరిదాస్ నగర్ సర్పంచ్ నాగరాజు, సేవాలాల్ తండా సర్పంచ్ రజితా నాయక్ తదితరులు ఉన్నారు. 120 మందికి కళ్యాణ చెక్కులు పంపిణీ చేయడం జరిగింది. ఇంకా తహసీల్దార్ గారు చెప్పడం జరిగింది 50-60 చెక్కులు ఇంకా మనకి పెండింగ్ ఉండడము జరిగిందని వారు చెప్పడం జరిగింది. ఇప్పుడైతే 23 వచ్చినాయి. ఇంకా మన సుమారు 50 మంది వరకు పెండింగ్ ఉండొచ్చు అని చెప్పి నేను అనుకుంటా ఉన్నాను. దయచేసి వాళ్ళకు కూడా ఆ లబ్ధిదారులు కూడా చెక్కులు వెంటనే సత్వరం మనము పంపిణీ చేయడానికి మన మార్కెట్ కమిటీ చైర్పర్సన్ గారు పై అధికారులతో మాట్లాడి వెంటనే వారికి కూడా, ఎందుకంటే ఈ విషయం ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే ప్రభుత్వం ఎక్కడ కూడా కళ్యాణ లక్ష్మి వాటికి డబ్బుల కొరత లేదు. ఆల్రెడీ మనకు జిల్లా కలెక్టర్ గారి ద్వారా ఆర్టీఓ ఆఫీస్ లో కూడా మనకు డబ్బులు ఉన్నాయి కాబట్టి ఎక్కడ కూడా మనం పెండింగ్ కాకుండా మొన్న జరిగినటువంటి అసెంబ్లీలో కూడా ప్రతిపక్షాలు మాట్లాడినప్పుడు కూడా సంబంధిత మంత్రి గారు చెప్పడం జరిగింది కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ అనేటువంటిది ఎక్కడ కూడా ఏ కాన్స్టిట్యూన్సీ లో కూడా మనం పెండింగ్ పెట్టడం లేదు. వారికి వెంటనే ఇవ్వడానికి ప్రభుత్వము ముందుకు రావడం జరిగిందని చెప్పడం జరిగింది. కాబట్టి ఈ ప్రభుత్వం ఎక్కడ కూడా వెనుకడుగు వేయడం లేదు. చాలా మంది మహిళా సోదరిమణులు వచ్చారు. మహిళా సోదరిమణులకు ఈ రోజు పావలా బట్టి రుణాలు కూడా ఈ రోజు ఎక్కువగా ఇవ్వడం జరుగుతుంది. మరి అన్ని రంగాల్లో కూడా పెట్రోల్ బంకులు కానీ, రేషన్ షాపులు కానీ, మరి అదేవిధంగా కిరాణం షాపులు కానీ ఎక్కడ కూడా మహిళా సోదరిమణులకే ఈ రోజు వడ్డీ లేని రుణాలు ప్రభుత్వం ఇవ్వడం జరుగుతుంది. రేషన్ కార్డులు ఇచ్చింది ప్రభుత్వం ఒకవైపు, మరి అంతేకాకుండా ఈ రోజు బస్సుల్లో కూడా మీరు ప్రయాణం చేస్తూ ఉంటే ఎక్కడ కూడా మిమ్మల్ని టికెట్ అడిగినటువంటి సందర్భం కూడా ఉండలేదు. ఇందిరమ్మ ఇండ్లు మరి ఇప్పుడు మన మండలానికి 63 ఇందిరమ్మ ఇండ్లు ఏవైతే గతంలో కూడా మనం ఇవ్వలేదో పెండింగ్ అయినాయో మేము ఇల్లు కట్టుకోము అనేటువంటి వాళ్ళు కొంతమంది రిజెక్ట్ అయినటువంటి ఆ 63 ఇల్లు కూడా మరి మన ఎంపీడీఓ సత్యసార్ గారికి రావడం జరిగింది. వాటిని కూడా త్వరితగతిన మనకు పూర్తి చేయాల్సినటువంటి బాధ్యత ఉంటుంది. ఎందుకంటే మే మాసంలో కూడా 2వ దఫా ఇందిరమ్మ ఇల్లు కూడా రావడానికి ఆస్కారం ఉన్నది కాబట్టి ఈ 63 ఇళ్లను కూడా మనం త్వరితగతిన పూర్తి చేయాల్సిందిగా మరి సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. మీరందరూ కూడా ఒక్కటే అమ్మా, ప్రభుత్వం మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు 18 గంటలు పనిచేసి ఎక్కడ కూడా ఇటు మహిళలకు కానీ మా రైతులకు కూడా మొన్ననే రైతు భరోసా ఎకరం వరకు వేయడం జరిగింది. ఈ 45 రోజుల్లో కూడా పూర్తి 15 ఎకరాల వరకు కూడా రైతు భరోసా ఈ ప్రభుత్వం ఇవ్వడానికి కూడా సిద్ధంగా ఉన్నది. కాబట్టి ప్రభుత్వం ఎక్కడ కూడా ఒక వైపేమో సంక్షేమ కార్యక్రమాలు, ఒక వైపేమో అభివృద్ధి కార్యక్రమాలు. మొన్ననే మా సిరిసిల్ల నియోజకవర్గం ఇన్ఛార్జ్ పెద్దలు కేకే మహేందర్ రెడ్డి ఒక దఫా 95 లక్షలు, మరొక దఫా నిన్న 1,05,00,000 మనకు సీసీ రోడ్లకు మంజూరు చేయడం జరిగింది. అంగన్వాడీ భవనాలు పనులు నడుస్తున్నాయి. ఎక్కడ కూడా మనం వెనకడుగు వేయడం లేదు మన ప్రభుత్వం. కాబట్టి మీరందరూ కూడా ఆలోచించి పెద్ద మనసుతోటి ఈ ప్రభుత్వాన్ని ఆశీర్వదించవలసిందిగా కోరుతూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను. జై హింద్. ఈరోజు ఎల్లారెడ్డిపేట మండల్ మన ఎంఆర్ఓ మేడం చేయడం జరుగుతుంది. దీనికి ముఖ్య అతిథిగా వచ్చిన అదేవిధంగా అల్మాస్ రజిత గారికి, అదేవిధంగా ఎంఆర్ఓ కొద్ది దాన్ని మహిళా గ్రూప్లలో ఉన్న వాళ్లకు మంచి లోన్ల అవకాశము, రెండోది బస్సులు కూడా ఆర్టీసీ బస్సులలో వీళ్ళకు కూడా అవకాశం కల్పించిండ్రు. అన్ని ఖర్చులు వంగా కూడా నెలకు 70,000 రూపాయలు వాళ్ళ అకౌంట్లలో జమ కూడా చేస్తున్నట్టు చెప్పడం జరిగింది.
పెట్రోల్ పంపులకు కూడా అవకాశం మహిళా అక్క చెల్లెలకే ఇస్తుండ్రు. రైస్ మిల్లకు కూడా ఆ అవకాశం మహిళా వాళ్ళకే కల్పిస్తుంది. కాబట్టి మీరు కూడా ముందంజలో ఉండాలనే ఉద్దేశం కొద్దీ మన ప్రభుత్వం ముందుకు తీసుకెళ్తుంది కాబట్టి చేస్తుంది. దీన్ని ప్రజలకు మనం చూస్తున్నాం. ఒక్కొక్కరికి వాళ్ళ బిడ్డ పుట్టి 10 సంవత్సరాలు అయినా కూడా రేషన్ కార్డు మాత్రం ఇవ్వలేదు. మన ప్రభుత్వం రాగానే ప్రతి ఒక్కరికి రేషన్ కార్డు ఇచ్చి, రేషన్ కార్డు ఇచ్చిన గొప్పతనం కాకుండా సన్న బియ్యం పంపిణీ పెట్టి ప్రతి ఒక్కరు ఉన్న వాళ్ళు తిన్నట్టుగా మన లేని వాళ్ళు కూడా సన్న బియ్యం తినే ఉద్దేశంగా ఏర్పాటు చేసిన ప్రభుత్వం ఏదన్నా ఉంది అంటే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. సెస్ సంస్థ NPDCL లో విలీనం చేయడం వల్ల వినియోగదారులకు మెరుగైన విద్యుత్ సేవలు అందుతాయని తంగళ్లపల్లి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జలగం ప్రవీణ్ అన్నారు. తంగళ్లపల్లి మండల కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మండల అధ్యక్షుడు జలగం ప్రవీణ్ ఆధ్వర్యంలో మీడియా సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు. సెస్ ను NPDCL లో విలీనం చేయడం వలన రైతులకు నాణ్యమైన విద్యుత్ అందించడమే ప్రధాన లక్ష్యంగా అన్నారు. సెస్ లో గత ప్రభుత్వంలో కోట్ల నష్టం జరిగిందన్నారు. ఇప్పటికే 10 కోట్ల విద్యుత్ సామాగ్రి సిరిసిల్లకు చేరుకోవడం జరిగిందన్నారు. NPDCL వల్ల రైతులకు ఎటువంటి విద్యుత్ కొరత ఉండదన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ మోరా లక్ష్మీరాజ్యం, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ నెరల నరసింగం గౌడ్, నాయకులు లింగాల భూపతి, మునిగెల రాజు, గుగ్గిల శ్రీకాంత్ గౌడ్, ఆరుపల్లి బాలు, కొత్త రవి, కటకం రాజు, ఇటిరెడ్డి శ్రీనివాసరెడ్డి, మీరాల శ్రీనివాస్ యాదవ్, నాలువల జలంధర్ తదితరులు పాల్గొన్నారు. కొన్ని రోజులుగా రాజన్న సిరిసిల్ల జిల్లాకే తలమానికమైనటువంటి విద్యుత్ రంగ సంస్థ సెస్ కోఆపరేటివ్ సంస్థ ఏదైతే ఉందో దానిపైన గత ప్రభుత్వంలో అధికార దుర్వినియోగం చేసిన నాయకులు మరొకసారి సెస్ సంస్థను నిండా ముంచే ప్రయత్నం చేస్తున్న విధానాన్ని ఈరోజు తంగళ్లపల్లి మండల కాంగ్రెస్ పార్టీ పక్షాన మేము ఖండిస్తూ ఉన్నాం. ఎందుకంటే ఏదైతే సెస్ సంస్థ వినియోగదారుల పక్షాన నిలబడి ఈ ప్రాంతంలో సేవలు అందిస్తుందో ఆ సేవల్లో లోపాలు ఉన్నాయని చెప్పి ఆ సేవల ద్వారా వినియోగదారులను ఆర్థికంగా నష్టపరుస్తున్నారని చెప్పి గతంలో సెస్ సంస్థ పైన చాలా ఫిర్యాదులు కూడా చేయడం జరిగింది. దానిలో భాగంగానే గతంలో ఉన్న ప్రభుత్వంలో కేటీఆర్ గారి చొరవతోనే, కేటీఆర్ గారి ఆదేశాలతోనే సెస్ సంస్థను NPDCLకు విలీనం చేయాలని చెప్పి అప్పుడు తెలంగాణ విద్యుత్ నియంత్రణ మండలి చైర్మన్గా ఉన్నటువంటి శ్రీరంగారావు గారు, స్థానికులు ముస్తాబాద్ మండలం పోతుగాల్ గ్రామ నివాసమైనటువంటి వ్యక్తి సెస్ సంస్థను NPDCLలో విలీనం చేయాలని చెప్పి ఒక నివేదిక ఇవ్వడం జరిగింది. ఆ నివేదిక సారాంశం ఏంటంటే 2007 నుండి 2026 వరకు, ప్రస్తుతం ఇప్పటి వరకు కూడా అంటే గత ప్రభుత్వం 24 వరకు సెస్ సంస్థ ఎన్నో నష్టాలను చవిచూసింది. దాన్ని అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారని చెప్పి ఒక చర్యలకు ఆదేశించడం జరిగింది. దానిలో భాగంగానే థర్డ్ పార్టీ సంస్థ అయినటువంటి ఒక నాగార్జున కన్స్ట్రక్షన్ లేకపోతే ఇంకా నాగభైరవ కన్స్ట్రక్షన్ హైదరాబాద్ వారి ఆధ్వర్యంలో ఒక సిఫార్సు ద్వారా ఎనర్జీ ఆడిట్ నిర్వహించడం జరిగింది. ఆ ఆడిట్ ద్వారా సెస్ సంస్థలో కోట్ల రూపాయలు అధికార దుర్వినియోగానికి పాల్పడడం జరిగింది. ప్రజల వినియోగదారుల ఆస్తులను కొల్లగొట్టడం జరిగిందని చెప్పి ఆ నివేదిక సారాంశం ద్వారా అప్పుడున్న చైర్మన్ గారు ప్రభుత్వానికి నివేదిక ఇవ్వడం జరిగింది. వీటన్నిటిని దాచిపెట్టి ఈ నివేదికలు తెలిస్తే ప్రజల్లో చీదరించుకుంటారని చెప్పి పరిపాలనలో అధికారాన్ని అనుభవిస్తున్న నాయకులు గత కొన్ని నెలల కిందట అదే ఆఫీస్లో ఫైళ్లను కూడా దగ్ధం చేయడం సంగతి మీ అందరికీ తెలిసిందే. ఇక్కడ సెస్ గురించి చెప్పుకోవాలనుకుంటే ఈ ప్రాంతంలో ఉన్న వినియోగదారుల లబ్ధి కోసం వాళ్ళందరికీ సేవలు అందుబాటులో ఉండాలని చెప్పి ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. కానీ ఇక్కడ ఉన్న పాలకులు ఎవరైతే ఉన్నారో, ఇక్కడ ఎవరైతే ఈ ప్రాంతం నుండి గతంలో మంత్రిగా ప్రాతినిధ్యం వహించిన కేటీ రామారావు గారు ఈ ప్రాంత నివాసి కాదు కాబట్టి సెస్ను నిర్వీర్యం చేస్తుంటే చూస్తూ కూర్చున్న సందర్భం మీకు తెలియంది కాదు. కోట్ల రూపాయలు
ఈరోజు పక్కదారి పట్టడం జరిగింది. దీనివల్ల ఈ ప్రాంత రైతాంగం కావచ్చు, చేనేత వస్త్ర పరిశ్రమ కావచ్చు, వివిధ రంగాలు కుంటుపడే పరిస్థితి ఏర్పడింది. ఇకపోతే టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు 2006 నుండి 2007 నుండి 2024 వరకు వాళ్ళే చెస్ చైర్మన్గా కొనసాగారు, వాళ్ళే సెస్కు డైరెక్టర్లుగా ఉన్నారు. వాళ్ళ హయాంలోనే అవినీతి జరిగిందని చెప్పి అప్పుడున్న స్టేట్ చైర్మన్ శ్రీరంగారావు గారు అవినీతి ఆరోపణలపై ఎంక్వైరీ నిర్వహించడం జరిగింది. అది తేటతెల్లమైంది. దీన్ని గతంలో 2006 వరకు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు అప్పుడున్న సెస్ ఎండీ గారి ఆధ్వర్యంలో సుమారు 16 కోట్ల రూపాయలను సెస్కు డిపాజిట్గా ప్రజల సొమ్మును ఆడ డిపాజిట్ చేయడం జరిగింది. ఆ డబ్బులు కూడా ఈరోజు కనబడకుండా పోయిన పరిస్థితి కనబడుతూ ఉంది. అంటే సెస్సులో టీఆర్ఎస్ పార్టీ నాయకులు ఎంతవరకు అవినీతి చేసిరో, ఎంతవరకు ప్రజల సొమ్మును దోసుకున్నారని చెప్పి ఈ సందర్భంగా మీరందరూ తెలుసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా మేము కోరుతూ ఉన్నాం. అయ్యా కేటీ రామారావు గారు ఏదైతే మీ పరిపాలనలో మీ నాయకులకు చెప్పి సెస్సును దోసుకోమని చెప్పిరో దాని ప్రకారమే సెస్సును నిండా ముంచిరు. ఆ లోటును ఈరోజు ఇక్కడున్న వినియోగదారులు లాస్ కావద్దు, వాళ్ళు అన్ని రంగాల్లో ముందుకు పోవాలి, వాళ్ళకి సక్రమ నాణ్యమైన విద్యుత్ అందాలని చెప్పి గతంలో తీసుకున్న నిర్ణయం ప్రకారం ఏదైతే మీరు ఆదేశించిన నిర్ణయాల ప్రకారమే ఈరోజు సెస్ సంస్థను ఎంపీడీసీలో కలిపి నాణ్యమైన విద్యుత్తును అందించే దిశగా ఈరోజు ప్రభుత్వం చర్యలు తీసుకుంటూ ఉంది. దానిలో భాగంగానే నిన్నటికి మొన్న 10 కోట్ల రూపాయలకు సంబంధించి ఈరోజు సెస్లో మెటీరియల్ కూడా తీసుకురావడం జరిగింది. 110 ట్రాన్స్ఫార్మర్లు, 120 కిలోమీటర్ల కనెక్టివిటీ కన్వర్టర్లు ఈరోజు తీసుకొచ్చి ప్రజలకు అందుబాటులో తీసుకొచ్చే ఏర్పాటు చేస్తూ ఉంది. అంటే పాలనాపరంగా నిర్వీర్యం చేసిర్రు, ప్రజల సొమ్మును, వినియోగదారుల సొమ్మును కాజేసిర్రు. ఆ కాజేసిన సొమ్మును కప్పిపుచ్చుకోవడానికి మళ్ళొక కపట నాటకంతో ఈరోజు గ్రామ సభలలో సిరిసిల్ల వస్త్ర పరిశ్రమకి ఇచ్చిన ఆర్వీఎం వస్త్రాల ఆర్డర్లను రాష్ట్ర ప్రభుత్వం రద్దు చేయడం దుర్మార్గమైన చర్యని, రాజకీయ కక్ష మానివేసిన టెండర్లను రద్దు చేసి యథావిధిగా ఆర్డర్ను కొనసాగించాలని బీజేపీ రాష్ట్ర ఓబీసీ నాయకులు గౌడవాసు, బీజేపీ మాజీ పట్టణ అధ్యక్షుడు నాగుల శ్రీనివాస్ డిమాండ్ చేశారు. ఈ రోజు సిరిసిల్ల ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ చితికిపోతున్న సిరిసిల్ల వస్త్ర పరిశ్రమను ఆదుకునే దిశగా గత 10 సంవత్సరాలుగా ప్రభుత్వాలు వస్త్రాల ఆర్డర్లు ఇస్తూ వస్తుందని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రంజాన్ తోఫాను టెండర్లకు ఇవ్వడంతో అక్కడి కార్మికులు ఉపాధి కోల్పోయారని అన్నారు. చివరికి రాష్ట్ర ప్రభుత్వం ఆర్వీఎం ఆర్డర్లు ఇచ్చి కార్మికులంతా నేయడానికి సిద్ధంగా ఉన్న సమయంలో రాత్రికి రాత్రే ఆర్వీఎం ఆర్డర్లు రద్దు చేయడం దుర్మార్గమైన చర్యని అన్నారు. ఇప్పటికే కార్మికులు ఆసాములు కోట్ల పెట్టుబడి పెట్టి మెటీరియల్స్ తీసుకొస్తున్నారని, తీరా ఆర్డర్ క్యాన్సిల్ చేసి టెండర్ ప్రక్రియ నిర్వహించడంతో కార్మికులు రోడ్డు మీద పడే ప్రమాదం ఉందని అన్నారు. కేటీఆర్ మీదున్న కక్షతో ఇక్కడి కార్మికులతో చెలగాటం ఆడవద్దని, వెంటనే టెండర్ ప్రక్రియ రద్దు చేసి యథావిధిగా ఆర్వీఎం ఆర్డర్లు ఇవ్వాలని వారు డిమాండ్ చేశారు. లేని ఎడల పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టుదామని హెచ్చరించారు. ఈ విలేకరుల సమావేశంలో చుంచు ప్రకాష్, ఉరకొండ రాజు, తాటిపాముల సత్యం, సూరం వినయ్, పంపరి అర్జున్, ఓర్నాల శ్రీకాంత్, రుద్ర శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు. అయ్యా ముఖ్యమంత్రి గారు, మీకు టెక్స్టైల్ రంగం మీద కొద్దిగానైనా అవగాహన ఉందా లేదా అనేది మాకు విస్మయం కలిగిస్తుంది. ఎందుకంటే బట్ట తయారీ అనేది మీరు ఇట్లా బీరోలకి వెళ్ళి తీసుకొని అంగేసుకొని నచ్చలేదని ఇంకో అంగేసుకున్నంత సునాయాసం కాదు. ఈరోజు 1 మీటర్ బట్ట తయారు చేయాలంటే దానికి 2 నెలల ముందు నుంచి యారన ఆర్డర్ పెట్టాలా. యారన ఆర్డర్ అంతా వచ్చిన తర్వాత భీములు నెయ్యాలి. భీములు తయారు చేసిన తర్వాత దాన్ని సాంచ మీద పెట్టి బట్ట తయారు చేయాలి. దాని తర్వాత దాన్ని ప్రాసెసింగ్ చేసిన తర్వాత బట్ట తయారవుతుంది. ఇది ఒక 2 నెలల కార్యక్రమం. మీరు ఈ విషయం గత 10 సంవత్సరాల నుంచి ఇక్కడ ఉన్న కమిషనర్ మేడం కూడా తెలుసు. ఏ ప్రణాళిక చేసినా కానీ ఒక 6 నెలల ముందు నుంచి చేసుకుంటూ పోతారు. ఈ ఆర్బీఎం ఏదైతే ఆర్డర్ ఉందో ఇది కూడా గత 2 నెలల ముందు నుంచి ఆర్డర్ ఇచ్చారు. మీరు అసలే సిరిసిల్లో ఉన్న ఎవరైతే పద్మశాలు ఉన్నారో చిన్న వాళ్ళు, అలానే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న సంఘాలు కూడా బక్క చిక్కున్నాయి. మీరు గత 10 ఏళ్ళ నుంచి ఏ సంఘానికి కూడా రూపాయి ఇచ్చింది లేదు. ఏదో వాళ్ళు అప్పులు తెచ్చో ఉన్న పరిస్థితులు ఉన్న పద్మశాలు కావచ్చు, వస్త్ర వ్యాపారంగా ఉన్న అందరూ అప్పులు తీసుకొచ్చి మీరు ప్రభుత్వం ఆర్డర్ ఇస్తుంది కదా అని చెప్పేసి మీరు పైసలు ఇస్తారని నమ్మి యారను కొనుగోలు చేసి 2 నెలల కింద, భీములు వచ్చి 2 నెలల కింద, సాంచమ్య కట్టి 15 రోజులు. ఈరోజు సిరిసిల్లలో లేకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని సంఘాలలో కూడా 90% మీరు ఎవరైతే ఆర్డర్ ఇచ్చారో అవి భీములు ఎక్కినాయి. బట్ట కూడా తయారైంది. మరి మీరు ఉన్న పరంగా మీకేదో 100 కోట్లకి ఇంత కమిషన్ వస్తుందని చెప్పేసి మీకు నచ్చిన వాళ్ళకి టెండర్ ఇద్దామని చెప్పేసి ఉన్న పరంగా రద్దు చేయండి అని ఒక చిన్న నోటీస్ పంపిస్తే మరి వీళ్ళు 100 కోట్ల ఆర్డర్లలో 50 కోట్ల యారను కొనుగోలు చేసారు.
బట్ట తయారు చేసారు, వీళ్ళన్నీ ఎక్కడికి పోవాలి? ఈ కనీస ఇంకిత జ్ఞానం లేకుండా మీరు రద్దు చేయడం, అదే రోజు టెండర్ చేయడం, ఇది చాలా హాస్యాస్పదం, చాలా బాధాకరమైన విషయం. ఈరోజు మీరు నమ్మించి నట్టేయడం ఉంచకూడదు. దయచేసి ఎవరైతే వస్త్ర వ్యాపార రంగం సంబంధం ఉందో ప్రజల గురించి, చేనేత కళాకారుల గురించి, చేనేత కావచ్చు, మరనేత కావచ్చు, ఈరోజు వీళ్ళందరికీ ఈ బట్ట తయారు చేయడం అనేది చాలా అవసరం. మీరు ఏదైతే ఉందో ఈ గతంలో కూడా మొన్న ఒక 1 month ముందు కూడా 50 కోట్లకు సంబంధించిన రంజాన్ ఆర్డర్ కూడా టెండర్కి వెళ్ళారు. ఈ ఆర్డర్ కూడా టెండర్కి పోతారేమో తర్వాత విషయం, కానీ మీరు ఆర్డర్ ఎందుకు ఇచ్చారు? ఎందుకు వీళ్ళు తయారు చేయించారు? మధ్యలో ఎందుకు పని చేపిస్తారు? ఇది పెద్ద ఎత్తున అందరికీ రోడ్డు మీదకి వచ్చే పరిస్థితి. అన్ని కుటుంబాలు, కార్మికులు కావచ్చు, చిన్న కుటీర పరిశ్రమ యజమానులు కావచ్చు, ప్రతి వ్యక్తి ఈరోజు తెలంగాణ వ్యాప్తంగా ఎంతోమంది రోడ్డు మీదకి వచ్చే పరిస్థితి. ఎందుకంటే ఈ బట్ట అంతా ఎవరు కొంటారు? మీరు కొంటారా? ఈ విషయాన్ని మీరు సమాధానం చెప్పాలి. కాబట్టి ఏమంటున్నారంటే ఉన్న బలంగా ఆర్డర్ ఇప్పుడు ఆర్డర్ ఇస్తే 3 నెలల కింద నుంచే ప్రాసెస్ జరిగితే విద్యార్థులకు బట్ట అందకపోతే మీరు ఇయ్యాలకి ఆర్డర్ ఇస్తే ఈ బట్టలు అందిస్తా విద్యార్థులకు ఎట్టిపోతుంది? కాబట్టి ఇవన్నీ సాధ్యాసాధ్యాలు ఆలోచించి ఖచ్చితంగా ఈ సంవత్సరం మీరు ఏదైతే ఆర్డర్ ఇచ్చారో ఆర్డర్ని పూర్తిగా అట్నే కంటిన్యూ చేసి కొనుగోలు చేయాలని చెప్పేసి మేము భారతీయ జనతా పార్టీ చేనేత విభాగం నుంచి డిమాండ్ చేస్తున్నాం. మీరు అట్లాగినా చేయకపోతే ఇది రాష్ట్ర వ్యాప్తంగా భారతీయ జనతా పార్టీ చేనేత విభాగం పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తాము. ప్రజలందరికీ ఈ విషయాన్ని తెలియజేస్తాం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, మీకు ఏదైనా కోపము కేటీఆర్ మీద ఉంటే ఆయన ఈ కేసులు, లిక్కర్ కేసులు ఉన్నాయి, ల్యాండ్ కేసులు ఉన్నాయి, శాండ్ కేసులు ఉన్నాయి, తర్వాత అదేంటి కార్ రేసింగ్ కేసు ఉన్నది, ఏదో కేసులో లోపటేసుకోరు. కానీ ఈయన మీద కోపము మా ఈ బక్కశాలల మీద చూపెడితే మీకు న్యాయం అవుతుందా అని అడుగుతున్నా. మళ్ళీ ఎంబడే ఇది రద్దు చేసుడు కాకుండా టెండర్ పిలుచుకున్నారు. అదే రోజు 2వ తారీఖు నాడు బిడ్డింగ్ చేసి టెండర్ పిలుచుకొని 50,000 డిపాజిట్ చేసి మీరు టెండర్కు రారి అనడం ఇది ఘోరమైన చర్య. దీన్ని ఎంబడే ముఖ్యమంత్రి వాపసు తీసుకోవాలి. సిరిసిల్ల ఈ సంవత్సరము కొనసాగించాలి. మీరు ఏదన్నా ఉంటే మళ్ళా సంవత్సరం ముందుగా చేయాలి, కానీ చెప్పకుండా చేయడం అంటే తడిగుడ్డతోటి గొంతులు కోయడమే. మీరు వచ్చిన పేమెంట్లు సరిగ్గా ఇస్తలేరు, ఆర్డర్ కూడా ఉన్నది క్యాన్సిల్ చేయడం చాలా ఘోరము. మీరు వెంటనే దీన్ని యథావిధిగా సిరిసిల్లకు కొనసాగించాలని మీకు తెలియజేస్తున్నాము. అదేవిధంగా సిరిసిల్లలో ఉన్న కొందరు పద్మశాలి నాయకులు ఏ పార్టీలో ఉంటే ఆ పార్టీ అధికారంలో జోకడం బంద్ చేయర్రి. మీరు ఈ జోకుడు కార్యక్రమాల వల్లనే ఈ వ్యవస్థ దెబ్బతింటుంది. మీరు బీఆర్ఎస్లో ఉన్నప్పుడు బీఆర్ఎస్ జోకుడు, కాంగ్రెస్లో ఉన్నప్పుడు కాంగ్రెస్ జోకుడు, ఈ జోకుడు కార్యక్రమంతోనే ఈ వ్యవస్థ దెబ్బతిన్నది. మీరు 4-5 స్టేట్లు బతికే కోసము సిరిసిల్ల వ్యవస్థను పూర్తి భ్రష్టు పట్టిస్తుర్రు. కార్మికులు చిన్న స్థాయి ఆసాములు అందరూ ఒక్కటై ఈ పెద్దోళ్ళను కొట్టినాడే మీ బతుకు తెరువు ఉంటుంది. మీరు ఆలోచన చేసుకోర్రి. వీళ్ళ అవసరాలకు వీళ్ళు కండవలు మార్చుతుర్రు, అక్కడిక్కడ జోకుతుర్రు. వ్యాపారం చేసే వాళ్ళు ఎవ్వరు కూడా రాజకీయం చేయొద్దు. రాజకీయం చేయకుండా ఓన్లీ వ్యాపారం చేస్తేనే అందరూ అధికారంలో ఎవరున్నా సహకరిస్తారు. మనము 3 కాలాల పాటు అందరం బాగుండాలంటే వ్యాపారస్తులు రాజకీయం వదిలి వ్యాపారం మాత్రమే చేయాలని ఈ సందర్భంగా వీళ్లకు హితువు పలుకుతున్నా. ఇప్పటికైనా మారి వ్యాపారస్తులు లెక్కనే ఉండుర్రి. చిన్న పద్మశాలను బతకనివ్వండి. మీరు 4 బతుకుడు కాదు, అందరినీ బతకని. ప్రతి పేదవాడికి 5 లక్షల రూపాయలతో రాష్ట్ర ప్రభుత్వం నిర్మిస్తున్న ఇండ్లను సద్వినియోగపరచుకోవాలని హౌసింగ్ పీడీ వెంకట మాధవరావు ముస్తాబాద్లో అన్నారు. ముస్తాబాద్ మండల పరిషత్ కార్యాలయంలో నూతనంగా నిర్మించిన నమూనా ఇంద్రమ్మ గృహాన్ని కాంగ్రెస్ పార్టీ సిరిసిల్ల జిల్లా నియోజకవర్గ ఇన్ఛార్జ్ కేకే మహేందర్ రెడ్డితో కలిసి ప్రారంభించారు. సాంకేతిక పరిజ్ఞానంతో 5 లక్షల వ్యయంతో నిర్మించిన ఆ ఇంటిని అక్కడికి విచ్చేసిన సర్పంచ్లకు, నాయకులకు వారు చూపించారు. గ్రామ సర్పంచులు గ్రామాల్లో నిర్మించుకునే వారికి ఈ ఇంటి నమూనా ఇల్లు గురించి వివరించి అర్హులైన వారు ఇల్లు నిర్మించుకునే విధాల కృషి చేయాలని వెల్లడించారు. అతి తక్కువ ధరతోనే పేదింటి వారికి సొంత ఇల్లు కల నెరవేరుతుందని వారు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ మట్టా వెంకటేశ్వరరెడ్డి, ఉప సర్పంచ్ తాలా విజయ్, పోతుగల వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ తలారి రాణి నరసింహులు, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఏళ్ల బాలరెడ్డి, కాంగ్రెస్ పార్టీ కరీంనగర్ పార్లమెంటుకు కన్వీనర్ కనవేని చక్రధర్ రెడ్డి, ఎంపీడీఓ లచ్చయ్య, తహసీల్దార్ బోయిని రామచంద్రం, వార్డు సభ్యులు, కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షులు తదితరులు పాల్గొన్నారు. చేపట్టిన ఇంద్రమ్మ ఇళ్ళు కార్యక్రమంలో మరి ప్రగతి పాలన, ప్రగతి ప్రణాళిక ఈ కార్యక్రమంలో భాగంగా 99 రోజుల్లో మనకి టార్గెట్ వచ్చేసి ఫస్ట్ స్పెల్ 31 మార్చ్ వరకు 99 మండలానికి వచ్చింది. ఇందులో మనం 98 ఇప్పటి వరకు ఫినిషింగ్ స్టేజ్ క్యాప్చర్ చేయడం జరిగింది. తర్వాత నెక్స్ట్ జూన్ 2 వరకు ఇంకొక 99, టోటల్ 198 మనం చేయడం జరుగుతుంది.
మరి అందరి సహకారం వల్ల, ప్రజాప్రతినిధుల సహకారం వల్లనే ఇది సాధ్యమవుతుంది. ఇప్పుడు మనం ఈ ఫస్ట్ స్పెల్ అయిపోయినా కూడా సెకండ్ స్పెల్ మళ్ళీ అదే దీంతో ఉత్సాహంతో చేయడం జరుగుతుంది. నమస్కారం. నేను హౌసింగ్ డి రాజన్న సిరిసిల్ల జిల్లా. ముఖ్యంగా ఏంటంటే ఈరోజు మనం సాంకేతిక పరిజ్ఞానంతో మరి మోడల్ హౌస్ నిర్మాణం చేసుకోవడం జరిగింది. ఇది 5 లక్షల ఖర్చుతోని నాణ్యత ప్రమాణాలను పాటించుకుంటూ మరి సాంకేతికత పరిజ్ఞానాన్ని వినియోగించుకొని మరి 5 లక్షల నిర్మాణం చేపట్టడం జరిగింది. ఇది ఫూటింగ్ వరకు కాలమ్స్ వస్తాయి, కింద ఓపెన్ ఫౌండేషన్ ఉండదు. షార్ట్ కాలం మెథడ్ అంటారు. ఇది 9 కాలాలు భూమి వరకు వచ్చి ప్లింత్ బీమ్లో కాలమ్స్ అన్నీ కట్ అయిపోతాయి. అంటే కింద ఫౌండేషన్ అనేది స్ట్రెంగ్త్ ఉంటుంది బిల్డింగ్కి. అందులో దాంట్లో ప్రీకాస్ట్ ఫ్యాబ్రికేటెడ్ సిమెంట్ బ్లాక్స్తోని మరి స్లాబ్ నిర్మాణం చేసి త్వరితగతిన ఇది పూర్తి చేయడానికి అవకాశం ఉంటుంది. 5 లక్షల్లో ప్రభుత్వం ప్రతి పేదవానికి ఇస్తుంది కాబట్టి ఇది అందరూ వినియోగించుకొని ఈ రకంగా నిర్మాణాన్ని చేసుకోవాలని ఇది మోడల్గా కట్టినాం. ఇది ఎవరైనా ఇంకా మిగిలిపోయిన అభ్యర్థులు ఉంటే ప్రభుత్వం కూడా ఏంటంటే 5 లక్షలు సరిపడా డబ్బు ఇస్తుంది అని ఇది తార్కాణం. ఇది 5 లక్షలు ఇల్లు అవుతుందా అని అనుకుంటారు, కానీ 5 లక్షలు కూడా ఇల్లు అవుతుందా అనేది ఇది బెస్ట్ ఎగ్జాంపుల్. రెండవది ఏంటంటే పేదవానికి కూడా ఎవరైనా ఆర్థికంగా దిగువన ఉంటే ప్రభుత్వం వాళ్ళకు వివో గ్రూప్ ద్వారా, వాళ్ళకు సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ ద్వారా ₹1,00,000 ఇప్పిస్తుంది. ఇంకా కొంచెం మంచిగా ఆధునికత అందులో సమర్చుకోవచ్చు, ఏదైనా కలర్ కానీ ఇంకా కొంచెం బెటర్ మేడ్ చేసుకోవచ్చు. 5 లక్షల మాత్రం 100% ఇల్లు అవుద్ది. ఇంకెవరైనా మిగిలిపోయిన అభ్యర్థులు ఉంటే నేను ఇక్కడ ఈ సభాముఖంగా కోరేది ఏంటంటే సర్పంచ్లు వాళ్ళ ఊర్లో ఎవరైనా మొదలుపెట్టిన వాళ్ళు ఉంటే ఇది తీసుకొచ్చి చూయించి వాళ్ళకి ధైర్యం నింపి వాళ్ళని మొదలు పెట్టాలి. ఏదైనా సాంకేతికత పరిజ్ఞానం గురించి ఏదైనా సలహాలు ఉన్నా నేను ఎల్లవేళలా మీకు అందుబాటులో ఉంటా. వాటికి పూర్తి కావడానికి నా శాయశక్తుల కృషి చేస్తా. మండలంలో బాగానే ఉంది ప్రోగ్రెస్. 457 ఇండ్లు మనకు మంజూరైతే 423 మార్కౌట్స్ అయినాయి. 376 ఇండ్లు బేస్మెంట్లు అయినాయి. 299 ఏమో గోడలు అయినాయి. 265 స్లాబ్లు అయినాయి. 98 అంటే మనకు టార్గెట్ ఎంత ఇచ్చిర్రు? ఇప్పుడు 1,00,000 గృహాలు ప్రభుత్వం ఆలోచన చేసింది, ఏది జూన్ 2 వరకు చేయాలని. ఆటోమేటికల్లీ మేము ఇప్పుడు 50% టార్గెట్లకు తీసుకున్నాం. అది 50% అచీవ్ అయినాం. ఇది సంతోషదాయకమైన విషయము. రెండో అంశం ఏంటంటే మీ పత్రికా ముఖంగా తెలియపరిచేది ఏంటంటే ప్రభుత్వము చాలా సడలింపు ఇచ్చింది పేదవానికి. ఒక స్లాబ్ పడ్డాక పూర్తి కావడానికి కరెంటు ఫిట్టింగు, ప్లంబింగు, ఎలక్ట్రిసిటీ, ఫ్లోరింగు ఇలాంటివన్నీ కూడా ఖర్చుతో కూడుకున్న సమస్యలు కాబట్టి పేదవాడు కట్టుకుంటుంటే ఇల్లు కాబట్టి సింపుల్గా ఒక 3 ఐటెంలే చేయమంటుండ్రు ఫినిషింగ్కి. ఒకటి బయట ప్లాస్టింగు, బయట వైట్ వాషు, ఒక మెయిన్ డోర్ పెట్టేస్తే సరిపోద్ది. వాళ్ళకు ఆ బ్యాలెన్స్ 1,60,000 కూడా వాళ్ళ ఖాతాలకు నేరుగా జమ అవుతాయి. ఇది అవకాశాన్ని అందరూ వినియోగించుకొని ఎన్నైతే పెండింగ్ ఉన్నాయో స్లాబ్ లెవెల్లో 265 కూడా ఈ జూన్ నాటికి పూర్తి చేయాలని నేను అందరికీ కోరుతున్నా. ఇక్కడ ఉన్న సర్పంచ్లకు అందరికీ చేసి మన జిల్లాను, మన మండలాన్ని రాష్ట్రంలో ప్రథమ స్థానం నిలుపుతానని ఆశిస్తూ నాకు అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. బిల్లు విస్మరించకూడదనే ఉద్దేశంలో లాగిన్ ఇస్తారు, వాళ్ళని మీరు అప్లై చేపిరి. పాపులేషన్ బేసిస్ మీద వాళ్ళకు L1లో ఉన్న వాళ్ళకి అందరికీ కోటా అలాట్మెంట్ ప్రకారం నిర్ణయం జరుగుతుంది. థ్యాంక్ యూ సార్. ఇల్లంతకుంట మండలంలోని రేపాక గ్రామంలో గత 4 రోజుల నుంచి ముద్రా సంఘం ఆధ్వర్యంలో పెద్దమ్మ తల్లి విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవం ఘనంగా జరుగుతుండగా ఈ రోజు బోనాలు తీశారు. రేపాక గ్రామంలోని ముద్రా సంఘం ఆధ్వర్యంలో పెద్దమ్మ పెద్దిరాజుల విగ్రహ ప్రతిష్టాపురం మహోత్సవం వైభవంగా జరుగుతున్నాయి. ఈ రోజు పోచమ్మ మరియు పెద్దమ్మ తల్లికి బోనాలను సమర్పించారు. మహిళలు నెత్తిన బోనాలు ఎత్తుకొని డప్పు చప్పుళ్ల మధ్య పురవీధుల గుండా ఊరేగుతూ దేవాలయాలకు చేరుకొని వండిన నైవేద్యాన్ని దేవతామూర్తులకు సమర్పించారు. కుటుంబ సభ్యులను పాడి పంటను చల్లగా చూడాలని ఆ తల్లిని వేడుకున్నారు.
సిరిసిల్ల వికాస్ డిగ్రీ అండ్ పీజీ కళాశాల ఆధ్వర్యంలో ఫ్రెషర్స్ డే వేడుకలు ఘనంగా నిర్వహించారు. విద్యార్థుల ఆటపాట ఆహుతులను అలరించారు. సిరిసిల్ల పట్టణంలో వికాస్ డిగ్రీ అండ్ పీజీ కళాశాల ఫ్రెషర్స్ డే వేడుకలు పద్మనాయక కళ్యాణ మండపంలో నిర్వహించారు. ఈ సందర్భంగా డిగ్రీ ఫలితాలలో 9 జీపీఏ సాధించి జిల్లా రాష్ట్ర స్థాయి ర్యాంకులు సాధించిన విద్యార్థులకు గోల్డ్ మెడల్ తో పాటు 3000 నగదు పురస్కారాన్ని కళాశాల కరెస్పాండెంట్ గుగ్గిల జగన్ గౌడ్ చేతుల మీదుగా అందించారు. అనంతరం విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ అలరించాయి. విద్యార్థులు ఒక లక్ష్యాన్ని ఎంచుకొని ముందుకు సాగితే అనుకున్న గమ్యాన్ని చేరవచ్చని జగన్ గౌడ్ పిలుపునిచ్చారు. నేటి యాంత్రిక యుగంలో ఎంత శ్రద్ధగా చదివితే అంత మంచి అవకాశాలు వస్తాయని అన్నారు. ఉన్నత స్థాయిలో నిలిచి సిరిసిల్ల పేరు నిలపాలని విద్యార్థులకు పిలుపునిచ్చారు. మన ఇసుక వాహనం ఆన్లైన్ ఇసుక బుకింగ్ వ్యవస్థపై అవగాహన కార్యక్రమం ఎల్లారెడ్డిపేట మండల పరిషత్ కార్యాలయంలో నిర్వహించారు. ఎల్లారెడ్డిపేట మండల ప్రజలకు తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన తెలంగాణ మన ఇసుక వాహనం పథకం ద్వారా ఇసుక రవాణాను పారదర్శకంగా, సులభంగా మరియు తక్కువ ధరలకు అందుబాటులో ఉంచడం జరుగుతుందని, ఈ విధానంలో ప్రజలు మధ్యవర్తుల అవసరం లేకుండా నేరుగా ఆన్లైన్ ద్వారా ఇసుకను బుక్ చేసుకునే సౌకర్యం కల్పించబడిందని, దీనివల్ల అక్రమ ఇసుక రవాణా నివారించబడుతుందని తహసీల్దార్ స్పష్టం చేశారు. ఆన్లైన్ ద్వారా సులభంగా ఇసుక బుకింగ్, ప్రభుత్వ నిర్ధారిత ధరల ప్రకారం సరఫరా, నమోదు చేసిన వాహనాల ద్వారా ఇంటి వద్దకు ఇసుక సరఫరా చేయడానికి ఈ పథకం ఎంతగానో ఉపయోగపడుతుందని అన్నారు. ప్రజలు అధికారిక వెబ్సైట్ ద్వారానే ఇసుక బుక్ చేసుకోవాలని, అనధికార వ్యక్తులు లేదా మధ్యవర్తులను ఆశ్రయించకూడదని సూచించారు. ఎవరైనా అధిక ధరలు వసూలు చేసినా లేదా అక్రమ రవాణా గమనించినా సంబంధిత అధికారులకు సమాచారం ఇవ్వాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎల్లారెడ్డిపేట సర్పంచ్ ఏలగంద్ర నరసయ్య, నారాయణపురం సర్పంచ్ దొమ్మటి నరసయ్య, హరిదాస్ నగర్ సర్పంచ్ నాగరాజు, దూమాల సర్పంచ్ శరబిందు, అక్కపల్లి సర్పంచ్ బాబు, సేవాలాల సర్పంచ్ దస్తానాయక్, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు సద్ది లక్ష్మారెడ్డి, చిన్ని బాబు, గుండా వెంకటరెడ్డి తదితరులు పాల్గొన్నారు. సూచన మేరకు మన ఇసుక వాహనం అనేటువంటి ఒక ఆన్లైన్ ద్వారా మనకు శాండ్ బుకింగ్ చేసుకోవడం ఎలా పొందాలి, ఏ విధంగా బుక్ చేసుకోవాలనే దాని మీద మనకు గవర్నమెంట్ ఆదేశం ప్రకారం మన ఇసుక అనేటువంటి ఒక కొత్త యాప్ని తీసుకురావడం జరిగింది. వెబ్ పోర్టల్లో అదేవిధంగా మొబైల్ యాప్ ద్వారా ఇసుక ఏ రకంగా బుక్ చేసుకోవచ్చు అనే దాన్ని నాకు గవర్నమెంట్ ఇక్కడ ఆదేశాలు వచ్చినాయి. దాని ప్రకారం మనకు ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్ అందరితోటి కండక్ట్ చేయమని చెప్పేసి మేడం గారు చెప్పారు. అదే భాగంగా ఈరోజు రావడం జరిగింది. మీకు ఈ మనకు ఛానల్ ఇప్పటివరకు మనకు ఆన్లైన్ ద్వారా జరుగుతుంది. మనకు సేమ్ అదే ఇస్తారు, ఆన్లైన్ ద్వారా జరుగుతుంది. ఈ ఆన్లైన్ ఏంటంటే మనకు సిటిజన్ యాప్ ఉంటుంది, ఒకటి ప్లే స్టోర్ నుంచి సిటిజన్ యాప్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. TGMIV అనేటువంటి యాప్ ఉంటుంది, మన ఇసుక వాహనం యాప్ ఉంటుంది. దాంట్లో మనకు ప్లే స్టోర్లోకి వెళ్తే TGM రెండు రుచులు
మండలంలో ఉన్నటువంటి ఇతర పక్కన మండలాలు కూడా ఎవరైనా బుక్ చేసుకోవచ్చు. దానికి ఏం రెస్ట్రిక్షన్ లేదు. దానికి ఉన్నటువంటి ఆ రకంగా మనకు 2 బీచ్లు ఉన్నాయి మనకి మన మండలంలో. ఈ సిటిజన్ యాప్లో మెయిన్ ఏంటంటే మనకు డౌన్లోడ్ చేసుకున్నాక మీకు మనకు డౌన్లోడ్ చేసుకున్న మొబైల్ నెంబర్ అడుగుతుంది. రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్ అడుగుతుంది. రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్ తోటి రిజిస్టర్డ్ మొబైల్ కొట్టగానే క్యాప్చర్ అడుగుతుంది. క్యాప్చర్ కొట్టగానే మళ్ళీ చేంజ్ పాస్వర్డ్ అడుగుతుంది. ఎంపీ నెంబర్ చేంజ్ చేసుకోవాలి. 4 డిజిట్స్ ఒకసారి చేంజ్ చేసుకుంటే అదే ఉంటుంది. మనకు డైరెక్ట్ యాప్లో పోతే ఎంపీ నెంబర్ అడిగితే ఎంపీ నెంబర్ మనం ఎంటర్ చేయగానే యాప్ ఓపెన్ అయింది. ఏది పీజీ ఎంఐబి యాప్. ఆ యాప్లో పోయి బుక్స్ యాడ్ అని ఉంటుంది. ఆ బుక్స్ యాడ్ ఓన్ ట్రాన్స్పోర్టేషన్. దీంట్లో ఏంటంటే మనకు సేమ్ రోడింగ్ మీదే ట్రాన్స్పోర్టేషన్ మీదే మాకు ఎలాంటి బాధ్యత లేదు. దాంట్లో ఏదంటే జస్ట్ ఆన్లైన్ ద్వారా మాత్రమే ఇస్తూ ఉన్నాడు. ఆఫ్లైన్ ప్లేస్లో ఆన్లైన్ ద్వారా మాత్రమే ఇవ్వడం జరుగుతుంది. దీంట్లో పోగానే మీకు శాండ్ బుక్ విత్ ఓన్ ట్రాన్స్పోర్టేషన్ అనే ఆప్షన్ వస్తుంది. దాన్ని సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకున్నాక మొబైల్ నెంబర్ అడుగుతుంది. నేను లబ్ధిదారుని పేరు అడుగుతుంది. తర్వాత దేని పర్పస్ అనేది అడుగుతుంది. ఆటోమేటిక్ దేని పర్పస్ ఇందిరమ్మ హౌసెస్ ప్రభుత్వ పనులక ఇంటి నిర్మాణానికి అనేది అడుగుతుంది. మనం అప్పుడు సెలెక్ట్ చేసుకోండి. మీకు ఏది అవసరం అనుకుంటే అది సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకున్నాక తర్వాత శాండ్ డీటెయిల్స్ అడుగుతుంది. శాండ్ డీటెయిల్స్లో ఏ మండలం ఏ విలేజ్ ఎక్కడ బీచ్ ఏ రీచ్ కావాలి ఏంటి అనేది అడుగుతుంది. అది సెలెక్ట్ చేసుకున్నాక ఎన్ని కిలోమీటర్లు కావాలి ఎన్ని ట్రాఫిక్ కావాలనేది అడుగుతుంది. కాంగ్రెస్ పార్టీ ఎస్సీసెల్ జిల్లా అధ్యక్షుడు కేబుల్ ఆపరేటర్ అసోసియేషన్ గౌరవ అధ్యక్షులు ఆకునూరి బాలరాజ్ నిర్మల వివాహ దినోత్సవం పురస్కరించుకుని కేక్ కట్ చేసి సంబరాలు నిర్వహించారు. సిరిసిల్ల ప్రెస్ క్లబ్ లో వివాహ దినోత్సవ వేడుకలు నిర్వహించారు. భాష పోతున్నది పెడదాం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే ఎస్ఎస్ న్యూస్ లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.